ఒక అడవిలో ఒక దున్నపోతు వేగంగా పరిగెడుతుంది. ఏదో తప్పించుకొని పారిపోతున్నట్టుగా పరిగెడుతుంది. ఈ సందర్భంలో దానికి ఎదురుగా ఒక ఎలిఫెంట్ ఏనుగు వచ్చింది. ఏనుగు ఈ దున్నపోతును ఆపేసి ఎందుకు నువ్వు పరిగెడుతున్నావు అని చెప్పేసి అడుగుద్ది. అప్పుడు ఈ దున్నపోతు ఏమంటదంటే, అక్కడ పోలీసులు వచ్చేసి ఆవులని అరెస్ట్ చేస్తున్నారు అంటది. అదేంటి, పోలీసులు ఆవులను అరెస్ట్ చేస్తుంటే నువ్వెందుకు పరిగెడుతున్నావు, నువ్వు దున్నపోతువు కదా అంటది. అప్పుడు ఆ దున్నపోతు, నేను దున్నపోతునని నాకు తెలుసు, ఇక్కడ ఉన్న అడవిలో ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ కోర్టులో ఇది నిరూపించాలంటే దాదాపు 20 ఏళ్ళకు పైగా పడుతుంది, కాబట్టి పరిగెడుతున్నా అంటది. వెంటనే ఏనుగు కూడా పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఈ సంఘటన కల్పితమే అయినప్పటికీ మన న్యాయ వ్యవస్థకు కూడా కొంత కనెక్ట్ అవుతూ ఉంది. ఎందుకంటే ఒక్క సుప్రీంకోర్టులోనే 82,000 కేసులు పెండింగ్లో ఉన్నాయండి. దేశంలో ఉన్న హైకోర్టులలో 62 లక్షల దాకా కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఇంకా నడుస్తున్నాయి. ఇక జిల్లా స్థాయి అంతకంటే క్రింది స్థాయి కోర్టులలో 5 కోట్ల దాకా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో దాదాపు 50 లక్షల కేసులు 10 సంవత్సరాలకు ముందు నుండి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అందులో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి కూడా కొనసాగుతూ ఉన్న కేసులు ఉన్నాయి. మన దేశంలో 10 లక్షల మంది పౌరులకి కేవలం 21 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. ఈ డేటాను బట్టి ఏం తెలుస్తుంది అంటే, న్యాయం అనేది అందివ్వడము ఆన్ టైంలో జరగట్లేదు. న్యాయం లేట్ చేయడం ద్వారా, ఆలస్యం చేయడం ద్వారా అది న్యాయంగా కూడా ఉండట్లేదు. అందుకే జస్టిస్ డిలేడ్ మీన్స్ జస్టిస్ డినైడ్. న్యాయం త్వరితగతిన అందకపోతే అది న్యాయం అని కూడా చెప్పలేదు. ఎందుకంటే 20 ఏళ్ళ తర్వాత వచ్చిన న్యాయాన్ని తీసుకునేందుకు, దాన్ని ఆనందించేందుకు ఆ పర్సన్ కూడా ఉండట్లేదు. అతనికి ఆ శక్తి, అతని యొక్క ఆ వయసు కూడా ఉండట్లేదు. 20 ఏళ్ళు జైల్లోనే మగ్గిపోయిన తర్వాత అతన్ని విడుదల చేస్తే, అతను నిర్దోషం చెప్తే, అతను తన యొక్క ప్రొడక్టివ్ వయస్సును, జీవితాన్ని కోల్పోయినట్టే. ఈ సందర్భంలో మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ మరొక్కసారి తనను తాను సంస్కరించుకోవాలి, రీఫార్మ్ చేసుకోవాలి. ఇన్ని కేసులు రావడానికి కారణం ఏంటి? అలాగే ఈ కేసులు త్వరితగతిన ఎందుకు తుది తీర్పుకు వెళ్ళట్లేదు? ఈ అన్ని అంశాలను మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. గుర్తుంచుకోండి, నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను, వ్యక్తి నిర్మాణం కనుక కరెక్ట్గా జరిగితే దేశ నిర్మాణం జరుగుద్ది. వ్యక్తికి సరైన విలువలు, సరైన నైతికత, సరైన వ్యక్తిత్వం ఉంటే ఎటువంటి నేరాలు జరగవు, ఎటువంటి ఘోరాలు జరగవు. పోలీసులకు పని తగ్గుద్ది, న్యాయ వ్యవస్థకు పని తప్పుద్ది. వాళ్ళ కోసం జైళ్ళు, తర్వాత ఇతర అనేక అంశాలు కూడా అవసరం ఉండదు. కాబట్టి వ్యక్తి నిర్మాణం అనేది మనం మిస్ అవుతున్నాం. వ్యక్తి నిర్మాణం చేయాలి. ఎందుకంటే ఒక దేశంలో మూర్ఖులైన ప్రజలుంటే ఎన్ని చట్టాలున్నా పనికిరాదు. ఎందుకంటే ఆ చెడ్డ ప్రజలు ఆ చట్టాలను పట్టించుకోరు, ఖచ్చితంగా ఉల్లంఘిస్తారు. అదే ఉత్తమమైన పౌరులు ఉంటే చట్టాల అవసరమే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉత్తమ విలువలతో, ఉత్తమ సంస్కారాలతో ఉంటారు. కాబట్టి వాళ్ళు చట్టం ఉన్నా లేకున్నా ఉత్తమంగానే ఉంటారు. కాబట్టి ఉత్తమమైన పౌరులను తయారు చేయడం అత్యంత ఆవశ్యకం. సమస్య యొక్క రూట్ కాజ్ ఏంటి, ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయి అంటే, మనం వ్యక్తిత్వాన్ని నిర్మించట్లేదు. అందుకు కుటుంబము, ఇటు పాఠశాల, విద్యా వ్యవస్థలు, సమాజం, ప్రచార సాధనాలు, అన్ని రంగాలు కలిసి బాల్యం నుండే అత్యున్నతమైన విలువలతో కూడిన వ్యక్తులను తయారు చేద్దాం. దాంతో నేరాలు ఉండవు, ఘోరాలు ఉండవు, పోలీసులకు పని తగ్గుద్ది, న్యాయ వ్యవస్థ కూడా పని తగ్గుద్ది, ఈ భారం తగ్గుద్ది. నిజమైన ఏదైనా తప్పు జరిగితే దానికి పరిష్కారం వెంటనే దొరుకుద్ది. లేదంటే కోట్లాది కేసులు ఉన్నాయి కదా, ఏదో ఒక తీర్పు ఇచ్చి పడేద్దాం అని ఇష్టం వచ్చినట్టుగా కేసులు కనుక పరిష్కరిస్తే అది అన్యాయాన్ని కూడా అందులో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణము.